ఇప్పుడు ఈసారి 5 రోజుల్లో ద్వారకా నివాస్కి ఎంతమంది వెళ్ళారు చూశారు? చాలా తక్కువ మంది. కంపల్సరీ వెళ్ళి ద్వారకా నివాస్ చూడండి. ఓకే, జస్ట్ విజిటింగ్ పాస్ ఇస్తారు, వెళ్ళి అది అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది అనేది చూస్తే ద్వారకా నివాస్లో మనం భాగస్వామ్యం అవ్వచ్చా లేదని మీకు అర్థమవుతుంది. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఒక స్టేటు డెవలప్ అవ్వాలి అంటే రాజధాని డెవలప్ అవ్వాలి. అంటే రాజధాని ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో ఆ స్టేట్ అనేది ఈజీగా డెవలప్ అవుతుంది. ఒక హైదరాబాదులో వచ్చే ఇన్కమ్ తెలంగాణలో డెవలప్మెంట్కి ఎంతో ఉపయోగపడుతుంది. అవునా కాదా? అంటే హైదరాబాద్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటుందో తెలంగాణ స్ట్రాంగ్గా ఉంటుంది. అట్లా రాజధాని స్ట్రాంగ్గా ఉంటే ఆ స్టేట్ స్ట్రాంగ్గా ఉంటుంది. అట్లాగే పిఎస్ఎంకి హెడ్ క్వార్టర్స్ పత్రిసారు కైలాసపురి అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే కైలాసపురి స్ట్రాంగ్గా ఉంటుందో పిఎస్ఎం మూమెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి. నేను మొన్న అందరినీ ఇన్వైట్ చేయడం కోసం వెళ్ళాను. నేను డిఫరెంట్ జిల్లాలకి, కర్ణాటక ఇదంతా తిరిగాను. నేను తిరిగినప్పుడు నాకు అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ వాళ్ళు వచ్చారు, డొనేషన్స్ బుక్స్ ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, డొనేషన్ బుక్స్ ఇచ్చారు, మేము ఎట్లా చెయ్యాలి అని అడిగారు నన్ను. ఒకటి, మీ దగ్గరికి ఒకళ్ళు వచ్చి అడిగారు అంటే అది చెయ్యాల్సిన బాధ్యత మీ మీద ఉంది, ఆ వర్క్ మీది అనేదాన్ని అర్థం చేసుకోండి. ఆ వర్క్ మీది కాబట్టి మీ చేతికి వచ్చింది, అది ఆ అవకాశం మీకు వచ్చింది. ఎన్ని ప్రాజెక్టులు వచ్చినా మనం చెయ్యొచ్చు. నేను ఒక చోటకి వెళితే నేను ఇచ్చిన ఒక 10 బుక్స్ ఇచ్చాను. నేను దాంట్లో ఎన్ని పేజీలు ఉన్నాయి? 200 పేజీలు ఉన్నాయి. 200 పేజీలు ఉన్నాయి. అంటే మనకు తెలిసిన వాళ్ళు ఆ ఊళ్ళో 200 మందేనా? కొన్ని వేల మంది ఉన్నారు. మరి ఈ పేరు మీద కొత్త వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. అది ఏ ప్రాజెక్ట్ అయినా కానివ్వండి. మనం ఎన్ని ప్రాజెక్టులు వచ్చినా మనం కలవని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది అర్థం చేసుకోండి. కలవని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకని దాని గురించి అంటే మనం తెలిసిన సర్కిల్లో కాదు, తెలవని చోటకు వెళితే వాళ్ళకి ధ్యానం అందుతుంది. ఇంకో విషయం ఏంటంటే, మీరందరూ ఇక్కడికి వచ్చారు. మీరు 2 రోజులు ఉంటున్నారు, 4 రోజులు ఉంటున్నారు. ఇక్కడ అందరూ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు ఇక్కడ కైలాసపురితో మీకు కనెక్షన్ ఉంది, మీకు బాధ్యత ఉంది. కైలాసపురి డెవలప్మెంట్లో మీరు అందరూ భాగస్వాములు అవ్వాలి. ఎందుకంటే అది మీ బాధ్యత. అది అంతేనే మీరు ఇక్కడికి వచ్చారు. మీరు లేనప్పుడు మీరు ఇక్కడ రారు. మీరు కైలాసపురికి రావచ్చు, లేదు వశిష్ఠ గౌతమికి వెళ్ళొచ్చు, ఏదైనా బెంగళూరు వెళ్ళొచ్చు. వెళ్ళి అక్కడ 4 రోజులు ఉంటున్నాము అంటే దాని అర్థం ఏంటి? దాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అనే దాన్ని అర్థం చేసుకోండి. లేనప్పుడు మనం ఇక్కడ ఉండం. అర్థమవుతుందా? మనకి ప్రతి ప్రాజెక్టు దానికి ఒక కెపాసిటీ ఉంటుంది, దానికి ఒక ఎనర్జీ ఉంటుంది. కొన్ని ఒక ఊరికి పరిమితం అవుతాయి, కొన్ని జిల్లాకి పరిమితం అవుతాయి, కొన్ని స్టేట్కి పరిమితం అవుతాయి. కానీ ఈ కైలాసపురి అనేది మొత్తం పిఎస్ఎం మూమెంట్కి సంబంధించింది. అంటే మనం మన ఊళ్ళల్లో ఎన్ని ప్రాజెక్టులు చేసుకున్నా కానీ కైలాసపురిలో మనం వర్క్ చేయాలి. చేస్తారా? ప్రతి ప్రాజెక్ట్ ఇంపార్టెంటే, మనం ఎన్నైనా చేయొచ్చు. కానీ ఇది అందరిది కలిపి చేయాల్సిన ప్రాజెక్ట్ ఇది కైలాసపురి. ఇది ఒక రాజధాని లాంటిది. ఇది డెవలప్ చేసుకున్నామంటే మొత్తం ఆటోమేటిక్గా మూమెంట్ స్ట్రాంగ్ అవుతుంది. అందుకని మీరు ఏదైనా చేయండి, కానీ ఒక చెయ్యి ఇక్కడ కైలాసపురి వర్క్లో ఉంచండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఎన్ని ప్రాజెక్ట్ అయినా చేయొచ్చు, కానీ కైలాసపురిలో మనం భాగస్వాములు కావాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.